మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ది వాయిస్ ధర్మం కోసం ధైర్యంగా ప్రసిద్ధాం. మిత్రులారా, నేటి సమాజంలో హిందువులను విచ్ఛిన్నం చేయడానికి లవ్ జిహాద్ పేరుతోటి హిందువుల అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని పిల్లగని ఆ తర్వాత వారిని శారీరకంగా వాడుకొని వదిలేస్తూ ఉన్నారు. ఆ తర్వాత హిందూ అమ్మాయిలు దిక్కు తోచని స్థితిలో శవాలుగా మారుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎన్నో ఆధారాలతో సహా హిందూ అమ్మాయిల తల్లిదండ్రులకు వివరించినప్పటికీ కూడా వారిలో స్పృహ రావటం లేదు. ఈ యొక్క విషయం పైన జాగృతం కావడం లేదు. తద్వారా చాలామంది హిందువుల అమ్మాయిలు జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహించండి. ఈ హిందూ అమ్మాయిలను కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అంతేకాకుండా లవ్ జిహాద్తో పాటు అనేక జిహాదులు ఉన్నాయి. అందులో ఇంకొకటి ల్యాండ్ జిహాద్. ఈ ల్యాండ్ జిహాద్ ఏంటంటే, ఎక్కడైనా ప్రభుత్వ స్థలం కావచ్చు, హిందువుల స్థలం కావచ్చు, ఎండోమెంట్ స్థలాన్ని కావచ్చు, ఎవరు లేని ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా వచ్చి అక్కడ 2 రాళ్ళు పాతి దాని మీద చెద్దరు కప్పేసి ఒక గ్రీన్ జెండా పాతి ఆ స్థలాన్ని కబ్జా పెట్టి దాన్ని దర్గాగా నిర్మాణం చేస్తారు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా విస్తరించుకుంటూ వెళ్ళి ఆ ఉన్న ఏరియాను మొత్తం కబ్జా పెట్టి ఆ ఏరియాలో ఇంకెవరైనా హిందువులు ఉంటే అక్కడ నుంచి తరిమే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రాంతం లోపల వారికి జనాభా పెంచుకొని ఈ ల్యాండ్ జిహాద్ విషయము ఎలా జరుగుతుందో ఒక్కసారి మీరు గమనించండి మిత్రులారా. ఈ చిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మంచి రోజు కాదండి. ఇది ఏమైనా మీ ల్యాండ్? మీకేమైనా పట్టం ఉందా? ఎట్లా అంటే మీరు ఎలా వస్తారండి? భక్తి కాదండి. ఇక్కడ అటవీ శాఖ అధికారి అతన్ని అడుగుతున్న విషయం ఏంటంటే, మీకు పట్టా లేకుండా ఎలాంటి ఆధారం లేకుండా ఎలా వచ్చి మీరు అటవీ ప్రాంతాన్ని కబ్జా చేస్తారు, ఇలా ఆక్రమణ చేస్తారు, మీకు ఎవరిచ్చారు ఈ రైట్ అని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంటే అతను చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈ రోజు తప్పితే మంచి రోజులు లేవు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు చూడండి. అతని జాగ కాదు, అతను అయ్య సంపాదించిన ఆస్తి కాదు, అతను తాత సంపాదించిన ఆస్తి కాదు. కానప్పటికీ కూడా ఇంత ధైర్యంగా ఈరోజు అటవీ శాఖ అధికారి ముందు ఈ రోజు తప్పితే మంచి రోజు లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ దేవుళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఇప్పుడు మీ మసీద్ లేక వస్తాను. మసీద్ లేక వచ్చి నేను మా ఆఫీస్ కట్టుకుంటానంటే ఒప్పుకుంటావా? అటవీ శాఖ అధికారి నిజంగా కూడా అమ్మ తల్లిని హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఎంత ధైర్యంగా ప్రశ్నిస్తామని చూడండి. ఇక్కడ నువ్వు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చేసి ఇక భూమిని కబ్జా పెడతా ఉన్నావు కదా, నేను ఈ మసీదులకు వచ్చి ఎలాంటి అనుమతి లేకుండా మరి కబ్జా చేస్తే నువ్వు ఊరుకుంటావు అని చెప్పేసి నేరుగా ప్రశ్నిస్తే అతని దగ్గర సమాధానం లేదు. అలా ఎలా వస్తావని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఈమె నువ్వు ఎలా కబ్జా పెడతావని చెప్పేసి అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది నా కోసం కాదు కదా, అందరి కోసం కదా అని చెప్తా ఉన్నాడు. ఈ దర్గాలు ఎవరి కోసం ఒకసారి ఆలోచించండి. ఇంత దుర్మార్గమైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వ అధికారులు నిద్రమత్తులో నిద్రపోతూ ఉన్నారు. అనేక ఘటనలు చూస్తూ ఉన్నాం. సిటీలో కావచ్చు, చాలా ప్రాంతాల లోపల ఇలాంటి కబ్జాలు జరిగిన క్రమం లోపల మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ క్రమం లోపలనే ఈరోజు ఎన్నో ప్రాంతాల లోపల ఇక ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ఎండోమెంట్ స్థలాలు కావచ్చు, హిందువుల స్థలాలు కావచ్చు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఎలా వస్తారు మీరు ఇక్కడికి? ఎట్లా
నీకు తెలియదా? మాట్లాడతానరా మాట్లాడి ఉండండి. నేను పొరపాటున ఏదేమైనప్పటికీ అక్కడ అటవీ శాఖ అధికారి కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అంత ధైర్యంగా అటవీ శాఖ అధికారి ప్రశ్నించిన తీరు చాలా అభినందనీయం. ఇలాంటి కబ్జాలు ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. మనకెందుకు అని ఊరుకుంటే పొరపాటు. ఎందుకంటే వీరు అక్కడ చిన్న ప్రాంతాన్ని కబ్జపెట్టి ఆ తర్వాత మిగతా వారి యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో ఇంకా వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ చేర్చి ఆ ప్రాంతాన్ని విస్తరించుకుంటూ పోయి ఆ తర్వాత హిందువులను అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అధికారులు స్పందించకుండా ఖచ్చితంగా మనమైనా అడ్డుకొని తీరాల్సింది. ఎందుకంటే ఈ దేశం మనదని ఒక భావనలో ఉంటాం. ఈ దేశాన్ని మనం కన్న తల్లిగా భావిస్తాం. భరతమాతకి జై అంటూ మనం మాతగా కొలుస్తాం. కాబట్టి ఈ దేశాన్ని దేశమైనటువంటి ప్రతి ఒక్క వనరును కూడా కాపాడుకున్న బాధ్యత మనది. కాబట్టి హిందూ సమాజం అంతా జాగృతమై ఇలాంటి ల్యాండ్ జిహాద్ నుంచి మరి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.